మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేనేతలను ఆదుకునే విషయంలో మరో ముందడుగు వేయడం జరిగింది. ఎలక్షన్స్లో మేనిఫెస్టోలో మేము హామీ ఇచ్చినాం. దాంతో భాగంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి చేనేతలకు మరమగ్గాలకు అంటే చేతి మగ్గాలకు కానీ మరమగ్గాలకు కానీ ఈరోజు ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు, చేనేతలకైతే 200 యూనిట్లు, మరమగ్గాలకైతే 500 యూనిట్లు. చేనేతకు ప్రతి నెల 720 రూపాయలు. దీని ద్వారా ఈ కార్యక్రమం ద్వారా ఉపయోగపడుతుంది. 500 యూనిట్లు మరమగ్గాలకు దాదాపు 21,000 సంవత్సరానికి ఉపయోగపడుతుంది. ఇది కేవలం చేనేతలను ఆదుకునే విషయంలో రెక్కాడితేనే డొక్క నిండుతుందనే ఉద్దేశంతో ఈరోజు చేనేత పరిశ్రమను ఎంకరేజ్ చేయాలని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అట్లనే మరీ ముఖ్యంగా మంగళగిరి కాన్స్టిట్యున్సీలో చేనేతలు ఎక్కువగా ఉంటారు. మన నారా లోకేష్ బాబు గారు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యేగా, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు మన రాష్ట్రానికి. నారా లోకేష్ బాబు గారు కూడా చేనేతలను స్పెషల్గా అక్కడున్న ఇబ్బందులను, వాళ్ళ బాధలను చూసి చేనేతలకు మనం ఆదుకోవాలంటే ఏం చేయాలి? హ్యాండ్లూమ్స్ కానీ పవర్ లూమ్స్ కానీ సబ్సిడీ రూపంలో ప్రతి నెల వాళ్ళకు ఉపయోగపడే విధంగా కరెంటు, ఉచిత కరెంటు మాదిరి వాళ్ళకి సబ్సిడీ రూపంలో 720 రూపాయలు చేనేత మగ్గాలకు, అట్లనే మరమగ్గాలకు వచ్చేసి సంవత్సరానికి 21,000. ఇవన్నీ చేనేతలు సద్వినియోగం చేసుకోవాలా. చేనేతలు అంటే అన్ని కులాలలో ఉన్నారు చేనేతలు. ఎవరైతే హ్యాండ్లూమ్ పవర్ లూమ్ ఉంటుందో వాళ్ళందరూ కరెంట్ డిపార్ట్మెంట్ని, హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ని అనుసంధానం చేసుకొని త్వరగా అప్లికేషన్స్ పెట్టుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. చేనేతలకు ఉపయోగపడే విధంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా మన రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులలో ఉన్నా కూడా ఈరోజు మనది కొత్త రాష్ట్రం. పూర్తిగా మన రాష్ట్రంలో చాలా గత 1924 మధ్యలో ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. పూర్తిగా ఒక రాక్షస పాలన, అభివృద్ధిని కూడా కుంటుపడే విధంగా గత పాలన ఉంటే ఈరోజు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళ మాదిరి పెట్టుకొని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఈ అవకాశాన్ని చేనేతలందరూ ఉపయోగించుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాను.